హాయ్ గాయ్స్, ఈరోజు మనం మన సిస్టర్ని దివాళీ కోసం క్రాకర్స్ కొనడానికి పంపించేద్దాం. హే లేగు, మనము షాప్కి వెళ్ళాలి. సరే, ఫస్ట్ మనం మన ఇంటి కింద ఉన్న షాప్కి పోదాం. సరే. వావ్, మన షాప్లో చాలా మేకప్స్ ఉన్నాయి. ఏంటిది, ఇక్కడ లైట్ లేదు. ఏంటివి? వావ్, చాలా బాగున్నాయి. వావ్, ఇవి చాలా బాగున్నాయి. మన పిల్లలకి చాలా బాగుంటాయి కదా. కాదు, ఇప్పుడు మనం వచ్చింది కొండ. ఇక్కడ క్రాకర్స్ లేవు. పద ఇంకో షాప్కి పోదాం. సరే పద. ఏమైంది? ఇకెందుకు వెళ్ళిపోతున్నారు? ఇక్కడ క్రాకర్స్ ఉంటాయి కదా నేను ఉండేదానికి. నేను ఈ క్రాకర్స్ కొనడానికి వచ్చాను. అయితే సరే, అక్కడ రెఫ్ తీసుకొని రైట్కి వెళ్ళండి. అక్కడ ఒక క్రాకర్ షాప్ ఉంటుంది. అక్కడ మీకు ఏం కావాలంటే అవి దొరుకుతాయి. మనం దీంట్లో వెళ్ళాలి. దీంట్లో వెళ్ళాలి. మనం అదికు అక్కడ ఒక బుట్ట ఉంది, దాంట్లో కూర్చొని నువ్వు పుష్ చేయి. అయితే ఈ పిల్లలు బగ్గ పెట్టుకొని ఎందుకు నిద్ర కూర్చున్నారు? సరే, నేను వెళ్ళి క్రాకర్స్ అక్కడ షాప్ నుంచి తెస్తాను, మీరు ఇక్కడే కూర్చోండి. సరే అయితే. ఇక్కడుంది షాప్. ఇక్కడుంది. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ నేను ఉంటున్నాను. నీకు ఏమీ కావాలి? నాకు ఈ క్రాకర్స్ కావాలి, ఇస్తారా? సరే మరి. ఇక్కడ నాకు ఎక్కువ క్రాకర్స్ లేవు, ఎందుకంటే అందరూ తీసేసుకున్నారు. ఓ నో. సరే, మీకున్న క్రాకర్స్ ఇచ్చేసేయండి. ఇవే ఉన్నాయి. ఈ 4 క్రాకర్స్తో మనం ఏం సరిపెట్టుకుంటాము? మీరు ఎక్కువ క్రాకర్స్ కావాలంటే పట్నం వెళ్ళాలి. సరేలే, ఇవి ఎంత అవుద్ది? ఇవి నేను ఎన్ని తీసుకోవాలి? నేను చాలా మంచివాడిని, అందుకు మీరు ఇది ఫ్రీగా తీసుకోవచ్చు. ధన్యవాదములు. క్రాకర్స్ లేవా? ఓ నో, పిల్లలు చాలా ఏడుస్తారు. ఇప్పుడు పట్నం ఎలా వెళ్ళాలి? క్రాకర్స్ కావాలి, నాకు క్రాకర్స్ కావాలి. నాన్న, క్రాకర్స్ లేవు. ఇంటికి పదండి. వద్దులే అన్న, నెక్స్ట్ దివాళీకి చేసుకుంటాం కదా మనము. ఊరుకోండి. నో, నాకు క్రాకర్స్ కావాలి. మమ్మీ నాకు క్రాకర్స్ కొనిదు, అందుకు నేను ఇక్కడి నుంచి దూకేస్తాను. పదండి. నెక్స్ట్ పార్ట్ ఇన్ నెక్స్ట్